కూడా పూర్తి కాలేదు, ల్యాండ్ ఎక్విజిషన్ కూడా పూర్తి కాలేదు, R&R ఇవ్వలేదు, పోయి రిబ్బన్ కట్ చేసి వచ్చారు. ఈరోజు మా రామానాయుడు అక్కడే ఉండి రాత్రింబగుళ్ళో పనిచేస్తున్నాడు. నేను హామీ ఇస్తున్నా, నేను ప్రారంభించిన ప్రాజెక్టు మళ్ళీ ఆ ప్రాజెక్టును పూర్తి చేసి మార్కాపురం జిల్లాని సస్యశ్యామలం చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. సీమలో ప్రతి చెరువు రిజర్వాయర్ నింపాం. 65% జల కళ సంతరించుకున్నాయి. ఉత్తరాంధ్ర నుంచి చిత్తూరు వరకు ప్రతి సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేస్తాం. ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తాం. 2 ఏళ్లలో 17,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. రాబోయే 3 ఏళ్లలో 36,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి ఒక్క ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిదని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఉత్తరాంధ్ర మొదలుకొని అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. జలధార ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం. భూమిని జలాశయంగా చేసుకుని ఎక్కడికక్కడ భూగర్భ జలాలు పెంచే బాధ్యత ఈరోజు మనం తీసుకున్నాం. 100 days ప్రోగ్రాం ఇచ్చాం. ఇది అదనంగా ఖర్చు పెట్టి ఎక్కడికక్కడ భూగర్భ జలాలు పెంచుతాం. అభివృద్ధి చేసి సంపద సృష్టించలేని వాళ్ళు సమిక్షేమం గురించి మాట్లాడే అర్హత లేదు. సమిక్షేమం, అభివృద్ధి, సంపద సృష్టి అనేది ఒక సైకిల్. దానికి కట్టుబడి పనిచేస్తున్నాం. పరిశ్రమలు, పెట్టుబడులతో పాటు రాష్ట్రానికి ఆర్థిక వనరుగా ఉండే అద్భుతమైన రాజధాని అమరావతి నిర్మిస్తున్నాం. వైసీపీకి రాజధాని పైన ఒక విధానం లేదు, విజన్ లేదు. విషయం కక్కడమే తెలుసు. ప్రతిపక్షంలో అమరావతికి మద్దతు అన్నారు, అధికారంలో 3 రాజధానులు అన్నారు. ప్రతిపక్ష హోదా పోయాక ఇప్పుడు మావిగన్ అంటున్నారు. వీళ్ళని ఏమనాలో నాకైతే అర్థం కాలేదు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో పెట్టి చట్టం చేసిన తర్వాత కూడా మావిగన్ మాట్లాడతారు. వాళ్ళకు ఒక గోల్ లేదు, అదొక అడ్డగోల్ బ్యాచ్. ఏం మాట్లాడతారో కూడా తెలియదు. అది వాళ్ళు చేసే పని. విశాఖ ఉక్కు మన సెంటిమెంట్. కేంద్రం సహాయంతో విశాఖ ఉక్కును నిలబెట్టాం, లాభాల బాట పట్టించాం. ఇదొక్కటే కాదు, కనీసం 52 ఎకరాలు ఇస్తే రైల్వే జోన్ ఇస్తామంటే అది కూడా ఇవ్వలేక చతికిల పడితే ఈరోజు రైల్వే జోన్ కూడా సాధించుకున్నాం. ఇంకో పక్క రాయలసీమ నాడు 5 ఏళ్లు తీరని ద్రోహం చేశారు. సీమ ప్రయోజనాలపైన డ్రామాలు ఆడారు. అనుమతులు తీసుకురాక వాళ్ళ హయాంలోనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నిలిచిపోయే